ఏంటక్క వంట రూమ్ మొత్తం అంతా గలీజ్గా ఉంది. అక్క ఏంటక్క ఎలా ఉంది అంటారా? లేదండి, మార్నింగ్ కొంచెం హెడేక్ ఉంటే ఇంకా మా హస్బెండ్ లేచి టిఫిన్ చేసుకొని తినేసి అయితే వెళ్ళారనమాట. నేను కొద్దిసేపు అలానే పడుకొని చూస్తే లేచేసరికి వంట రూమ్ చూసారండి ఎంత గలీజ్గా ఉందో. ఎంతైనా అమ్మాయిలు చేస్తే వంట కొంచెం మంచిగా ఉంటుంది, అబ్బాయిలు చేస్తే అంతే కదండి. వాళ్ళు ఏదంతా అంత కింద వేసి మిందేసి అట్లా వేసిపోతారు కదా. సో ఆయన కూడా వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా క్లీనింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. 2 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదండి. నార్మల్గా క్లీన్ చేసినా కూడా మనం బట్టతో అంత క్లీన్ ఉండదు కదా. ఇలా సోప్ పెట్టేస్తేనే మంచి క్లీన్ అవుతుంది అనమాట. నేను టైల్స్కి అది యూజ్ చేస్తాను అనమాట. అంటే ఆయిల్ మార్కులు అన్నీ పడి ఉంటాయి కదండి. సో గ్రిప్ అనేది ఉండదు కదా, మామూలుగా పీస్తో ఉంటుంది. దీంతో అయితే మంచిగా గ్రిప్ అవుతుంది అనమాట. సో నేనైతే టైల్స్కి అదే యూజ్ చేస్తాను. మంచిగా క్లీన్ అవుతుంది మొత్తం అంతా. ఇంకా ఈ అంట్లు మొత్తం షింక్లోకేసి కిచెన్ టాపర్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట మంచిగా. సో ఇంకా అంట్లు తోమే విషయానికి వస్తే, పొద్దున్న తినడం అంట్లు తోమడం, మధ్యాహ్నం తినడం అంట్లు తోమడం, రాత్రి తినడం అంట్లు తోమడం. ఈ అంట్లు తోమ బాధ్యత తప్పదా అండి? నాకు తెలియకడుగుతా. ఏ జాబ్ చేసినా కనీసం రిజైన్ చేయొచ్చేమో కానీ ఈ వంట పనికి, ఈ బాసలు తోమే పనికి అయితే రిజైనే చేయలేం కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా మనకు కూడా రిజైన్ చేసిందంటే ఎంత మంచిగా ఉంటుందో కదా, మంచిగా మనం కూడా రిజైన్ చేసి ఏం చక్కగా హాయిగా ఉండొచ్చు అనేసి. లేదు, మనకు ఆ రిజైన్ చేసేదే లేదు. నాకు అనిపిస్తుందా? మీకు కూడా అలానే అనిపిస్తుందండి? మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సో మన వీడియోస్ ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మంచిగా అంట్లు అయితే అన్నీ తోమేస్తున్నాను అనమాట. సో అంట్లు తోమేసి ఇంకా మళ్ళీ వంట చేద్దాం ఏమైనా అనేసి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడే మా హస్బెండ్ వచ్చారనమాట. అంట్లు తోమ ఏం అవసరం లేదులే, బయటకి ఏం అవసరం లేదులే, బయటకు వెళ్ళాము వంట ఏం అవసరం లేదు అన్నారనమాట. మొత్తం సింక్ అయితే క్లీన్ చేసేసాను. చూసారు కదా ఇప్పుడు ఎంత